హలో ఏ చక్రవర్తి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. సార్ ఇప్పుడు మార్చ్ ఫస్ట్‌కి మండే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ గనుక మనం చూసుకున్నట్లయితే సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? అండ్ రెసిస్టెన్స్ ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పుడు ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్ గాని, లాంగ్ టర్మ్ గాని ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి నిహాల్ గారు, మొట్టమొదట మీకు మీ సోషల్ పోస్ట్‌కి అవకాశం కల్పించిన ధన్యవాదాలు చెప్పుకుంటూ థాంక్ యూ మనం సార్. టాపిక్‌లోకి వెళ్దాం. నిహాల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది మార్చి 18, 19లో ఫెడ్ డెసిషన్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు ఉంది అమెరికాలో. 18th, 19th వరకు ఎక్స్‌ట్రీమ్ వాలటిలిటీ బ్యాంక్ నిఫ్టీలో ఉండదు. మహా ఉంటే పైకి కిందకి చాలా లిమిటెడ్ అప్‌వర్డ్స్, డౌన్‌వర్డ్స్ ఉంటాయి. ఓపెన్‌గా చెప్తున్నాను. ఎందుకంటే స్పెక్యులేషన్స్ వచ్చేస్తుంటాయి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయొచ్చు అని. ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసరికి అమెరికాలో వచ్చేసరికి 3.50 to 3.75 ఉంది, మధ్యలో ఉంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అమెరికాలో. అవి 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయొచ్చు అని ఒక ఊహాగానం ఉంది. దానికి మేజర్ రీజన్స్ ఏంటంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ డౌన్ అయింది. మీకు డిసెంబర్తో పోల్చుకుంటే జనవరి ఇన్ఫ్లేషన్ డౌన్ అయింది. మీకు డిసెంబర్లో వచ్చేసరికి అమెరికాలో డిసెంబర్ మంత్ ఇన్ఫ్లేషన్ 2.75% ఉంది. సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది అమెరికాలో 2.7% ఉంటే మీకు జనవరిలో వచ్చేసరికి 2.40కి వచ్చింది. అంటే ఇన్ఫ్లేషన్ డౌన్ అయింది. బట్ గ్రోత్ రేట్స్ వచ్చేసరికి Q3 అమెరికాలో ఫైనాన్షియల్ ఇయర్ 2025 Q3 అర్థమైందా? 25 ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే Q3 గ్రోత్ రేట్ 4.40 ఉంటే పర్సెంటేజ్ ఉంటే, అదే Q4 ఎంత వచ్చింది తెలుసా? 1.40. గ్రోత్ రేట్ దారుణంగా తగ్గదు. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఏ దేశంలో అయినా సరే వడ్డీ రేట్లను డిసైడ్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ ఒకటి, గ్రోత్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ వీటన్నింటిని పరిగణలో తీసుకోండి. డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ అంటే చాలా విషయాలు పరిగణలో తీసుకొని దే మూవ్. ఇక్కడ మనకు అతి ముఖ్యమైన ఏంటి, రెండో వచ్చేసరికి ఒకటి ఇన్ఫ్లేషన్, అది కంట్రోల్ అమెరికాలో. మీకు తగ్గింది ఇన్ఫ్లేషన్ 2.75 నుంచి 2.40కి వచ్చింది. అదే గ్రోత్ రేట్ చూసేసరికి క్వార్టర్ చూస్తే Q3 కన్నా Q4లో వచ్చేసరికి డ్రాస్టిక్ డౌన్. అసలు 4.40 గ్రోత్ రేట్ ఎక్కడ, 1.40 గ్రోత్ రేట్ ఎక్కడ. అందువల్ల ఫెడ్ మీద విపరీతమైన ప్రెజర్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలి అని. ఓకే. అందులో ట్రంప్ విపరీతంగా ప్రెజరైజ్ చేస్తున్నాడు. ఫెడ్ చైర్మన్గా మార్చినందుకు అర్థమైందా? అందువల్ల ఇంట్రెస్ట్ రేట్లు మార్చి 18th and 19th ఫెడ్ మీటింగ్లో 25 బేసిస్ పాయింట్స్ తగ్గడానికి అవకాశం ఉన్నాయని ఒక స్పెక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అది నెంబర్ 1. తర్వాత మనం ఇండియాలో చూసుకున్నట్టయితే మార్చి 11వ తారీఖు వస్తుంది మన డేటా వస్తుంది. ఏది ఇన్ఫ్లేషన్ డేటా మనకు వస్తుంది. మన ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి ఆల్రెడీ మనం 2.75 అనుకుంటే అర్థమైంది. వీ ఎస్టిమేటెడ్ యాక్చువల్గా వచ్చేసరికి ఎస్టిమేటెడ్ 2.40% మనం అనుకుంది. జనవరిలో ఇన్ఫ్లేషన్ 2.40 ఉంటుంది. ఇన్ఫ్లేషన్లో మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది 2.75% ఇన్ఫ్లేషన్. సిపిఐ 2.40 ఎక్స్పెక్ట్ చేస్తే జనవరిలో అది 2.75% వచ్చింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇది రేపు ఏప్రిల్లో ఆర్బీఐ మీటింగ్లో ఏదో కన్సిడర్ చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ గ్రోత్ రేట్ విపరీతమైన పాజిటివ్లో ఉంది ఇక్కడ. ఓకే. 7.8 రికార్డ్ చేసింది. ఇన్ఫ్లేషన్ కొంచెం పెరుగుతుంది, గ్రోత్ రేట్లో బాగా పెరుగుతుంది. అవును. అందువల్ల ఆర్బీఐ ఎలా రియాక్ట్ అవుతుంది ఏప్రిల్ మీటింగ్లో, వీటన్నిటిని పరిగణలో తీసుకుంటుంది. మీకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయ్యేటప్పుడు వీటన్నిటి తర్వాత రూపీ అండ్ డాలర్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ మీకు ఆల్రెడీ వీడియోలు చెప్పారు. డాలర్ బలపడుతోంది, రూపాయి విలువ రోజు క్షీణిస్తూనే ఉంది. మనం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రూపాయి విలువ డౌన్ అయింది. మన టార్గెట్ 72-60 పైసలు రావడానికి ఛాన్స్ ఉందని చెప్పారు. 92-60 పైసలు 92 రూపీస్ 60 పైసా వరకు రావడానికి ఛాన్స్ ఉందని చెప్పాను. నేను యాక్చువల్గా నిన్న కూడా నీకు వచ్చేసరికి క్లోజ్ అయిందే నీకు 91 రూపీస్ 4 పైసా మీద క్లోజ్ అయింది. డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ 91 రూపీస్ 4 పైసా మీద క్లోజ్ అయింది. నా ఒపీనియన్ ఏంటంటే రాబోయే రోజుల్లో 90 రూపీస్ 60 పైసల వరకు వెళ్ళడానికి డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఛాన్సెస్ ఉంది. వీటన్నిటిని పరిగణలో తీసుకొని బ్యాంక్ నిఫ్టీ పోతుంది ఓకే నెక్స్ట్ వీక్. అమెరికా ఫెడ్ స్పెక్యులేషన్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడ్ డెసిషన్స్ స్పెక్యులేషన్స్ ప్లస్ రాబోయే రోజుల్లో ఆర్బీఐ ఎలా మూవ్ అవుతుంది ప్లస్ డ్రాస్టిక్గా రూపాయలు పడిపోవటం, వీటన్నిటిని బేరూజు వేసుకుంటూ ఎఫ్ఐస్ యాక్టివిటీస్, డిఎస్ యాక్టివిటీస్ వీటన్నిటిని బేస్ చేసుకొని మూవ్ అవుతుంటుంది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ నేను ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రైడే యాక్చువల్గా 60,429 దగ్గర క్లోజ్ అయింది. 60,529 పాయింట్ మీద క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి మీకు ఫస్ట్ అంటే బ్యాంక్ నిఫ్టీ 60,700. ఓకే. 60,700 అనేది రెసిస్టెన్స్ 1. అక్కడ కనుక క్రాస్ అవ్వగలిగితే నెక్స్ట్ 60,870 ఇస్ ద సెకండ్ రెసిస్టెన్స్. అక్కడ కొంచెం అవుతుంది బ్యాంక్ నిఫ్టీ.
అర్థమైంది 60,870 దగ్గర ఆగిపోవచ్చు. ఆగి అక్కడ కనుక ఫోర్స్ఫుల్గా అంటే చాలా ఫోర్స్గా కనుక క్రాస్ చేయగలిగితే ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి R3 వచ్చేసరికి 61,040 61,040 దగ్గర ఆగిపోయింది. అక్కడ క్రాస్ చేయడం ఒకవేళ మేబీ అక్కడ కూడా క్రాస్ చేయగలిగితే మీకు మహా వెళ్తే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం వెళ్తే ఛాన్స్ ఎక్కడ ఉందంటే 61,165 కంటే క్రాస్ అవుతుంది చాలా కష్టం. 61,165 ఇస్ ద మేజర్ రెసిస్టెన్స్ టు ది బ్యాంక్ నిఫ్టీ నో డౌట్ నెక్స్ట్ వీక్. అందువల్ల అది క్రాస్ చేయడం అంటే కాస్త చాలా కష్టం. ఆ లెవెల్కి వస్తే నేనైతే షార్ట్ గురించి ఆలోచిస్తాను. అంటే నేనైతే పర్సనల్గా షార్ట్ గురించి ఆలోచిస్తాను. అదేవిధంగా సపోర్ట్లు చూద్దాం. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఏదైనా డౌన్వర్డ్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ వస్తుందంటే 60,340 దగ్గర వస్తుంది. 60,340 దగ్గర వస్తుంది. అది కూడా బ్రేక్ డౌన్ కొట్టింది అనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుందంటే 60,240 దగ్గర వస్తుంది. ఓకే, అది సపోర్ట్ 2 వస్తుంది. సపోర్ట్ 3 వచ్చేసరికి 60,110 దగ్గర అవుతుంది. సపోర్ట్ 3 అది. ఒకవేళ సపోర్ట్ 3 కనుక బ్రేక్ అవుతే ఒక జోన్ చెప్తాను, ఆ జోన్ ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ నిఫ్టీ ఆగిపోతుంది. ఏ జోన్? మీకు వచ్చేసరికి అది సపోర్ట్ 4గా తీసుకుందాం. మీకు 59,000 అంటే 59,892 59,720 మధ్యలో అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ వన్స్ అగైన్ S4 అంటే సపోర్ట్ 4 బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మేజర్ సపోర్ట్ వస్తుంది. అక్కడ చిన్న జోన్ లా చెప్తున్నాను, అక్కడికి వస్తే ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ ఆగిపోతుంది నా ఒపీనియన్లో అయితే. ఓకే, ఎందుకంటే అది స్ట్రాంగ్ సపోర్ట్గా క్రియేట్ అయి ఉంది. అదేదే అంటే 59,892 మీకు 59,720 మధ్యలో ఒక మేజర్ సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ వీక్. దీస్ ఆర్ ది సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్. సో ఇప్పుడు ఎవరైతే ట్రేడర్స్ ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే అండి, ఇప్పుడు నేను చెప్తున్న రెసిస్టెన్స్ చెప్తున్నాను కదా, ఒక్కొక్క లెవెల్ చూసుకుంటూ ఫస్ట్ రెసిస్టెన్స్ 1 క్రాస్ అవుతుందా లేదా, రెసిస్టెన్స్ 2 క్రాస్ అవుతుందా లేదా, ఒక క్రాస్ అయిందనుకో వెయిట్ చేయండి, రెసిస్టెన్స్ 3 దగ్గర హడ్డీలు వచ్చిందా లేదా, అట్లా చూసుకుంటుండాలి. ఎక్కడ R4 మటు క్రాస్ చేయడం చాలా కష్టం ఇప్పుడు కండిషన్స్. R3 దగ్గర ఫెయిల్ అయిపోవాలి, అర్థమైంది. రెసిస్టెన్స్ 3 దగ్గర ఫెయిల్ అవ్వాలి. అక్కడికి వచ్చి వెనక్కి తిరుగుతున్నప్పుడు షార్ట్ చేస్తాను, నేనైతే షార్ట్ చేస్తాను. అసలు R4 వస్తే ఖచ్చితంగా షార్ట్ చేసి పక్కన ఒప్పుకుంటాను. చూద్దాం ఎక్కడికి పోతాడో చూద్దాం. ఓకే, ఏదైనా మార్చి 18th 19th స్పెక్యులేషన్స్ వస్తుంటాయి, ఫెడ్ మీటింగు అప్పటి కదా, రెడ్డెవడో రాజెవడో, నీకు అర్థమైందా? ఈ లోపలే అందువల్ల మార్కెట్ కండిషన్స్ బాగాలి. ఓవరాల్ మార్కెట్ కండిషన్స్ అనేటువంటివి మీకు మై పర్సనల్ ఫీలింగు మీకు ఎందుకంటేనండి, ఇప్పటికీ మా నిఫ్టీ ఏం తక్కువ పీఈలో లేదు, చాలా మంచి పీఈలోనే ఉంది ఓవరాల్గా చూసుకుంటే. అంటే ఇవన్నీ ఫండమెంటల్గా అన్ని గమనించుకుంటాం. చాలా ఫండమెంటల్గా కూడా నిఫ్టీ చాలా ఇప్పుడు మార్కెట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో వరల్డ్ వైడ్ అంటే గ్లోబల్ క్యూస్, జియో పొలిటికల్ టెన్షన్స్, తర్వాత ట్రంప్ టారిఫ్స్, వీటన్నిటితో చూసుకుంటే నిఫ్టీ మంచి పీఈ మెటీరియల్ అవుతున్నట్టు ఇప్పుడున్న కండిషన్స్లో. అందువల్ల అంత తొందరపడి మార్కెట్లో ఎక్స్ట్రీమ్గా బై పొజిషన్స్ నేనైతే పరిశీలించాను. మై ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ నిహాల్ గారు టు గివ్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ సోషల్ పోస్ట్ ఛానల్. థ్యాంక్ యూ సార్.